హాయ్ ఫ్రెండ్స్, మన తెలంగాణలో అయితే పోలీస్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మన పోలీస్ నోటిఫికేషన్లో నేను ఇచ్చిన దాంట్లో అసలు ఏమేమి ఉన్నాయో, కానిస్టేబుల్కి ఎస్ఐకి ఎలాగా డిఫరెన్స్ ఉందో మనం ఒకసారి నోటిఫికేషన్లు ఏమి ఇచ్చాడో ఒకసారి పూర్తిగా చూద్దాం. లెఫ్ట్ సైడ్లో కానిస్టేబుల్, రైట్ సైడ్ సబ్ ఇన్స్పెక్టర్కి టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే కానిస్టేబుల్కి 7,112 జాబులు ఉన్నాయి. అలాగే ఎస్ఐ చూసుకుంటే 275 ఉన్నాయి. వీటిలోన కానిస్టేబుల్ సంబంధించి సివిల్ కానిస్టేబుల్ వచ్చి 3,697, అలాగే సివిల్ ఎస్ఐ వచ్చి 148 ఉన్నాయి. ఏఆర్ కానిస్టేబుల్ వచ్చి 1,052, ఏఆర్ సబ్ ఇన్స్పెక్టర్ 14, అలాగే ఎస్ఏఆర్ సిపిఎల్ కానిస్టేబుల్ వచ్చి 24 ఉన్నాయి. ఎస్ఐలు వచ్చి 3 ఉన్నాయి. అలాగే ఎస్పీఎఫ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు వచ్చి 1380 కానిస్టేబుల్ ఉన్నాయి, 44 ఎస్ఐ ఉన్నాయి. అలాగే కానిస్టేబుల్లో ఫైర్ ఫైటర్ చూసుకుంటే 751 ఉన్నాయి. ఇక్కడ ఎస్ఐలో చూసుకుంటే టీజీఎస్పీ అని ఉంది, స్పెషల్ పోలీస్ వచ్చి 12 ఉన్నాయి. వీటిలో ఇలా కానిస్టేబుల్ వచ్చి ఫైర్ ఫైటర్ అంటారు కానిస్టేబుల్ని ఫైర్ డిపార్ట్మెంట్లో. ఎస్ఐలు వచ్చి ఎస్ఎఫ్ఓ అంటారు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ వచ్చి 39 ఉన్నాయి. అలాగే జైలుకి సంబంధించి వార్డర్ మేల్ కానిస్టేబుల్ వచ్చి 196 ఉన్నాయి. అలాగే వార్డర్ ఫిమేల్ వచ్చి 12 ఉన్నాయి. ఎస్ఐ ర్యాంక్లో వచ్చి జైలర్ గురించి జైలర్ మేల్ 14 ఉన్నాయి, జైలర్ ఫిమేల్ 1 ఉన్నాయి. ఇవి మనకు టోటల్గా కానిస్టేబుల్ అలాగే ఎస్ఐకి సంబంధించిన వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేది ఇదొకటి. దాని తర్వాత నోటిఫికేషన్లో చూసుకుంటే తర్వాత వేకెన్సీస్ తర్వాత పే స్కేల్ కానిస్టేబుల్కి వచ్చి మొత్తం వీటిలో ఏవైతే ఉన్నాయో సివిల్, ఏఆర్, ఎస్ఆర్, సిపిఎల్, ఎస్పీఎఫ్, ఫైర్ ఫైటరు, వార్డర్ ఫిమేల్ మొత్తానికి కలిపి పే స్కేల్ వచ్చి 24,280 నుంచి 72,850 బేసిక్ పే వచ్చి 24,280 కానిస్టేబుల్కి. ఎస్ఐకి చూసుకుంటే ఎస్ఐలో కొంచెం వేరీ అవుతుంది. సివిల్ ఎస్ఐ, ఏఆర్, ఎస్ఏఆర్, సిపిఎల్, ఎస్పీఎఫ్, టీజీఎస్పీ వీటన్నిటికీ 42,300 నుంచి 115,270 వీళ్ళ బేసిక్ పే. ఏదైతే ఫైర్ డిపార్ట్మెంట్ ఉందో స్టేషన్ ఫైర్ ఆఫీసర్, అలాగే జైలర్ 14 పోస్టులు, జైలర్ ఫిమేల్ 1 పోస్ట్, వీటికైతే 38,890 నుంచి 112,510 వీళ్ళ బేసిక్ పే. ఓకే, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి తెలిసిపోయింది, అలాగే బేసిక్ పే ఎంతో తెలిసింది. నెక్స్ట్ చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానిస్టేబుల్కి వచ్చి ఇంటర్మీడియట్ ఖచ్చితంగా పాస్ అవ్వాలి అని అన్నాడు. ఇప్పటికి 29 జూలై 2026 జూలై 29 కల్లా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఏది కానిస్టేబుల్కి. ఏదైతే ఫైర్ ఫైటర్ అని ఉందో ఈ ఇంటర్మీడియట్తో పాటుగా వ్యాలిడ్ లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. ఓకే, ఈ ఫైర్ ఫైటర్ ఏదైతే ఉందో వాళ్ళకి ఎల్ఎంబి డ్రైవింగ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇప్పుడు ఎస్ఐకి చూసుకుంటే ఎనీ డిగ్రీ, ఏదైనా డిగ్రీ కానీ 29 జూలై 2026 కల్లా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే ఈ ఎస్ఎఫ్ఓలకి ఈ ఎస్ఎఫ్ఓ ఉంది కదా స్టేషన్ ఫైర్ ఆఫీసర్కి ఎల్ఎంవి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. ఇది మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. దాని తర్వాత చూసుకుంటే ఏజ్ లిమిట్ చూసుకుంటే కానిస్టేబుల్కి వచ్చి 18 నుంచి 22 వరకు ఉండాలి. అంటే 1 జూలై 2026 కల్లా 18 నుంచి 22 ఏజ్లో ఉండాలి అని అన్నాడు. దాని తర్వాత పాయింట్ ఏం చెప్పాడంటే గవర్నమెంట్ ఆర్సీ నెంబర్ రిఫరెన్స్ ప్రకారం కొంత వేరేది ఉంది, దాని ప్రకారంగా ఇంకో 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడు. అంటే ఎవరికి? జనరల్ కేటగిరీ వాళ్ళకి కానిస్టేబుల్కి 18 నుంచి 27 ఈ ఏజ్లో ఉంటే జనరల్ కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి అదనంగా ఎవరైతే ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకో 5 years ఎక్స్ట్రాగా, ఎవరైతే రిజర్వేషన్ కలిగి ఉంటారో వాళ్ళకి ఇంకో 5 years ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అంటే 18 నుంచి 27 + 5 32 రిజర్వేషన్ వాళ్ళకి. సో ఇది ఏజ్ లిమిట్. ఎవరైతే జనరల్ కేటగిరీ ఉన్నారో వాళ్ళకి 18 నుంచి 27 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే రిజర్వేషన్ కలిగి ఉన్నారో 18 నుంచి 32 సంవత్సరాల వరకు వాళ్ళకి వ్యాలిడ్ ఉంది. ఇక్కడ ఎస్ఐకి చూసుకుంటే
21 నుంచి 25 సంవత్సరాలు ఉండాలి అని అన్నాడు. ఎప్పటికి? 1 జూలై 2026కి. 1 జూలై 2026కి 21 నుంచి 25 సంవత్సరాలు కలిగి ఉండాలి అని అన్నాడు. దానితో పాటుగా ఎలాగైతే కానిస్టేబుల్కి ఎలాగైతే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడో ఇక్కడ 5 years రిలాక్సేషన్ ఉంది. అంటే 21 నుంచి 25 కదా, జనరల్ కేటగిరీ వాళ్ళకి 25 + 5 అంటే 30 years ఏజ్ ఉన్న వాళ్ళు 30 years, 26 1 జూలై లోపల 30 years ఎవరికైతే ఉంటాయో జనరల్ కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే SC ST EWS BC వాళ్ళు ఉన్నారో మనకి 5 + 5 35 years వరకు ఎవరైతే రిజర్వేషన్ కలిగి ఉన్నారో 35 years ఇది చెక్ చేసుకోండి ఒకసారి. 1 జూలై 2026 కల్లా ఈ ఏజ్ లిమిట్ లోపల ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, దాని తర్వాత చూసుకుంటే ఏజ్ లిమిట్ అయిపోయింది. అసలు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్పాడు ఒకసారి చూడండి. ఫస్ట్ ప్రిలిమినరీ రిటన్ టెస్ట్, ఇది 200 మార్కులకు ఉంటుంది. ఎస్ఐకైనా అంతే, కానిస్టేబుల్కైనా అంతే. మినిమం క్వాలిఫికేషన్ అని ఉంటుంది రిజర్వేషన్ ప్రకారంగా. SC ST వీళ్ళకి, జనరల్ కేటగిరీ వీళ్ళకి ఉంటాయి. ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ కానిస్టేబుల్కి సేమ్ 200 మార్కులకు ఉంటుంది, 3 hours. ఎస్ఐకి సేమ్ 3 hours ఉంటుంది, 200 questions. దాని తర్వాత ప్రిలిమినరీ రిటన్ టెస్ట్లో మినిమం రిజర్వేషన్ కానీ మినిమం వాడు ఇచ్చిన కోటా ప్రకారంగా మీకు మార్కులు క్వాలిఫై అయిన తర్వాత మీకు హాల్ టికెట్ వస్తుందన్నమాట. ప్రిలిమినరీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెంటీ టెస్ట్కి అడ్మిట్ కార్డు వస్తుంది. ఈ అడ్మిట్ కార్డులో మీకు వచ్చిన తర్వాత మీకు డేట్ ఇస్తారు, ఈవెంట్స్ డేట్ ఇస్తారు. ఆ రోజు ఈవెంట్స్ డేట్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ PMT ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. మెజర్మెంట్ టెస్ట్లో ఏమి ఇచ్చాడు? మెన్ ఉమెన్ అనుకోండి. మెన్కి హైట్ 167.6 centimeters ఉండాలి మెన్. ఉమెన్ వచ్చి 152.5 centimeters ఉండాలి హైట్. వేరే ఎవరైతే ST ఎవరైనా హిల్లీ రీజియన్స్, షెడ్యూల్ ట్రైబ్స్ వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం తక్కువ చేయడం జరిగింది. వాళ్ళకి ఎంత అంటే మేల్ వచ్చి 160 centimeters, జనరల్ వాళ్ళకి అయితే 167.6. ఈ ST ఎవరైతే షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 160 centimeters, ఫీమేల్కి వచ్చి 150 centimeters. ఓకే, ఇది హైట్. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఈ మెజర్మెంట్ ఏదైతే అయిపోయిన తర్వాత ఉంటుందో దాని తర్వాత ఫస్ట్ 1600 meters పెడతారు అందరికి. 1600 metersలో 1600 meters వచ్చి 7 minutes 15 seconds లోపల కంప్లీట్ చేయాలి. ఏదైతే 1600 meters ఉన్నదో 7 నిమిషాల 15 సెకండ్లో కంప్లీట్ చేయాలి. ఎవరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 9 నిమిషాల 30 సెకండ్లో కంప్లీట్ చేయాలి. ఉమెన్కి వచ్చేసి 800 meters ఉంటుంది, 1600 కాదు 800 meters ఉంటుంది. వీళ్ళు 5 నిమిషాల 20 సెకండ్ లోపల కంప్లీట్ చేయాలి 1600 meters. ఇది ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. 1600 meters అనేది మెన్ ఉమెన్ ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. దాని తర్వాత ఈ లాంగ్ జంపు, షార్ట్ పుట్ అనేవి క్వాలిఫికేషను. లాంగ్ జంపు మెన్కి వచ్చి 6 meters, లాంగ్ జంప్ మెన్కి వచ్చేసి 4 meters మినిమం క్వాలిఫికేషన్. 4 meters దూకాలి. ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నారో 3.5 meters దూకాలి. ఫీమేల్ ఎవరైతే ఉన్నారో 2.5 meters దూకాలి. ఇది లాంగ్ జంప్. దాని తర్వాత షార్ట్ పుట్ వచ్చేసి మెన్కి 7.25 kgs. షార్ట్ పుట్ యొక్క వెయిట్ వచ్చి 7.25 kgs వెయిట్. మెన్ వచ్చి 6 meters వేయాలి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా 6 వేయాలి. ఉమెన్స్కి వచ్చి 4 kg వెయిట్ ఉన్న రాయి, 4 kg వెయిట్ ఉన్నది 4 meters వేయాలి. సో ఈ మూడిట్లో 1600 meters ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి క్వాలిఫికేషన్ అవ్వాలి. ఇంకా చూసుకుంటే దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయిపోయింది. దాని తర్వాత ఫైనల్ రిటన్ టెస్ట్ ఉంటుంది. సో ఓకే, ఈ ఎఫిషియన్సీ టెస్ట్ అయిపోయిన తర్వాత ఈవెంట్స్ డేట్ అప్పుడే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషను అవన్నీ చేయడం కానీ అక్కడ అయిపోతుంది. అయిపోయిన తర్వాత కూడా మనకి ఫైనల్ రిటన్ టెస్ట్ ఉంటుంది అనమాట. ఫైనల్ రిటన్ టెస్ట్లో కానిస్టేబుల్కి అయితే 200 మార్కులకు ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్ ఉంటాయి. ఏదైతే SI ఎగ్జామ్ ఏదైతే ఉందో SIకి ఫైనల్ ఎగ్జామ్లో 4 questions, 4 papers ఉంటాయి. 4 ఏంటంటే ఒకటి తెలుగు మీ మదర్ టంగ్ మీద ఒకటి ఉంటుంది, తెలుగు ఆర్ ఉర్దూ అది ఉంటుంది. తర్వాత ఇంగ్లీషు అది 100 marks ఉంటుంది, ఇది 100 marks ఉంటుంది. దాని తర్వాత థర్డ్ పేపర్ వచ్చేసి మ్యాథ్స్ ఉంటుంది, ఆప్టిట్యూడ్ రీజనింగ్ వీటి మీద ఉంటుంది. ఫోర్త్ పేపర్ వచ్చి జనరల్ సైన్స్ మీద 200 marks ఉంటుంది. దాంట్లో మీ రిజర్వేషన్ ప్రకారంగా మీ మార్కులు రావాలి. ఫైనల్ వచ్చిన మీ ఎగ్జామ్లో
మీకు వచ్చే మార్కులే ఎంత ఎక్కువ మార్కులు వస్తే మార్కులు ఎక్కువ వచ్చినోడికి సివిల్ జాబ్ వస్తుంది. అలా తగ్గే కొద్దిగా దాన్ని తగ్గించుకుంటూ వస్తుంది. ఏదైతే ఇయర్ అయితే ఉంటాయో ఎగ్జామ్ మార్కుల్లో సగం చేసి ఈవెంట్స్లో మీరు చేస్తారు కదా స్కోరు, దాన్ని ఫుల్ కలిపి ఏఆర్ వాటికి చేస్తారు. సో గ్రౌండ్ ఎక్కువ మార్కులు పెట్టుకుంటే కొంచెం మీకు బెనిఫిట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది కదా. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏమేం కావాలంటే కానిస్టేబుల్కి వచ్చి మీ ఖచ్చితంగా 10th మార్క్ లిస్టు ఒరిజినల్స్ ఉండాలి. అలాగే ఇంటర్ క్వాలిఫికేషన్ కాబట్టి ఇంటర్ కూడా కావాలి. అలాగే మీ స్టడీ సర్టిఫికేట్స్ కావాలి. అలాగే మీ రిజర్వేషన్ ఏదంటున్నారు కదా, వీటికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. బీసీ వాళ్ళు నాన్ క్రిమినల్ ఏరియా తీసుకోవాలి. ఎస్సీ ఎస్టీ వీళ్ళు ఎవరైతే ఉంటారో క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఓకే, దీని సర్టిఫికేట్ వచ్చి దీనికి కూడా సేమ్. దాని తర్వాత మెడికల్ ఉంటుంది, మెడికల్ టెస్ట్లో నేను మెడికల్ టెస్ట్ మీద ఆల్రెడీ ఒక వీడియో అయితే చేస్తున్నాను, ఫుల్ లాంగ్ వీడియో చేసిన మొత్తం మీద. దీంట్లో చెప్తే మనకు టైం ఎక్కువ అయిపోతుంది. సో మెడికల్లో వాడు పర్ఫెక్ట్గా మెన్షన్ చేశాడు ఏమేమి ఉంటే డిస్క్వాలిఫై అవుతారు అనేది మనకి ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నాడు. దాన్ని చూసుకుంటే సరిపోతుంది. అవి చూసుకొని ముందే చెక్ చేసుకోండి. ఇవి ఐసైట్ వచ్చి డిస్టెన్స్ విజన్ 6/6 ఉండాలని అన్నాడు, లెఫ్ట్ అయ్యి రైట్ అయ్యి. అలాగే నియర్ విజన్ వచ్చి 0/5 ఉండాలన్నాడు. సో ఒకసారి మీరు డాటాని కలిసి వాటికి ఎలిజిబుల్ అయితే అప్లై చేయండి. లేకపోతే ఇదంతా చేసి ప్రాసెస్ అంతా వేస్ట్, మీ టైం వేస్ట్. తర్వాత కలర్ బ్లైండ్నెస్ ఉండకూడదు అన్నారు, పీజియన్ చెస్ట్ ఉండకూడదు అన్నాడు, నాకింగ్ నీస్, వెరికోస్ వెయిన్స్, ఫ్లాట్ ఫుట్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్సెట్రా. ఇలా మెడికల్ టెస్ట్ మీద నేను సపరేట్గా వీడియో చేశాను ఆల్రెడీ, దాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు చూసిన తర్వాత దాన్ని కూడా ఒకసారి చూసుకోండి. సో ఇవి కానిస్టేబుల్కి సబ్ ఇన్స్పెక్టర్ నుంచి మెయిన్గా వాడిచ్చిన నోటిఫికేషన్లు ఇచ్చిన పాయింట్స్ అయితే ఇవి. ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి ప్రెస్ నోట్ పెట్టి మీకు డేట్స్ ఎప్పుడు ఆన్లైన్లో అప్లై చేయాలనేది చెప్తానని అన్నాడు. సో ఇది మన కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి. దీని తర్వాత మన ప్రెస్ రిలీజ్ చేసిన తర్వాత పార్ట్ 1 ఎలా అప్లై చేయాలి, పార్ట్ 2 ఎలా అప్లై చేయాలి నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. సో ఓకే, వీటికి సంబంధించి మీకు ఏమన్నా ఏజ్ మీద కానీ, సెలక్షన్ ప్రాసెస్ మీద కానీ, హైట్, ఈవెంట్స్ మీద కానీ, వీటి మీద ఏమన్నా డౌట్లు ఉంటే నన్ను అడగండి. మీకు కామెంట్స్ రూపంలో క్లారిటీ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.